రోజుకు 3 గంటలే కరెంట్ ఇస్తున్నారని, బిల్లులు మాత్రం 500, 1000 రూపాయలు వస్తోందని మహిళలు షర్మిల ముందు వాపోయారు. తాగడానికి కూడా నీళ్లు లేవన్నారు. జగనన్న రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలోని తిమ్మాపురం రచ్చబండలో మహిళలు తమ బాధలు షర్మిలకు చెప్పుకున్నారు. మా ప్రభా ఇదిగోకుండా కూడా వచ్చిన వారందరూ కూడా ఆయన దీవించి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని మీ నామానికి మహిమకరంగా జయకరంగా జరిగించుకోమని ఆమె తండ్రి నడుస్తూ ఉండగా తండ్రి ఆ మోకాళ్ళ నొప్పి నుండి తీసివేసి ఆమెకు మంచి ఆరోగ్యం దయచేసి ధైర్యం దయచేసి ఆయన అంత దూరం నడుచుకున్న శక్తిని బలమును పరిశుద్ధాత్మ శక్తిని ఆమె చుట్టూ ఉంచమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత సమస్యల వలయంలో చిక్కుకున్నట్లు ఓ వృద్ధురాలు షర్మిలకు చెప్పారు. జగనన్న వస్తేనే తమ బతుకులు బాగుపడతాయన్నారు. వృద్ధురాలు మాట్లాడిన తర్వాత మాట్లాడిన రిటైర్డ్ ఉపాధ్యాయురాలు వైఎస్ఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివన్నారు. జగన్ గారే మాకు ముఖ్యమంత్రి గారు కావాలని కోరుకుంటున్నాం. మరి మీరు ఈ పేద బడుగు వర్గాల సమస్యలను తీరుస్తారనే ఆశతో మీ యొక్క పాదయాత్రను మేము ఎంతో ఆత్మీయంగా భావించి మా సంఘాలను ప్రేమించి మీరు ఆరోగ్యంగా ఉండి పాదయాత్ర సంపూర్తి చేయాలని మనఃపూర్వక నీళ్లు లేవు. కరెంటు ఎన్ని గంటలు ఇస్తున్నారని షర్మిల అడిగిన ప్రశ్నకు మహిళలు 3 గంటలంటూ సమాధానమిచ్చారు. బిల్లులు భారీగా వస్తున్నాయన్నారు. తాగే నీళ్లు లేవా? ఇంత ముందున్నాయా? కాలువ నీళ్ళు రావాలి కానీ రావట్లేదా? వాటర్ సరిగ్గా లేదు. ప్రాబ్లం బాగా వాటర్ ప్రాబ్లం. రోడ్లు మాత్రం అస్సలు లేవు. ఇల్లు కూడా అన్ని పూరీల్లాగా ఉన్నాయి. అంటే బావిలో ఈ పైపులకు పెట్టుకొని వీళ్ళు సొంతగా వేసుకొని మోటార్లు వేసుకొని నీళ్లు వాడుకుంటున్నారు. అట్లా చేస్తున్నారు. నీటి సమస్య మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ప్రతి చోట ఉందమ్మ, ఇక్కడేని కాదు. కరెంట్ అసలు లేదమ్మా. అమ్మో ఎంతో బాధపడుతున్నాం అసలు కరెంటుకి. రోజంతటికి కరెంట్ ఎంతసేపు ఉంటుందమ్మా? ఏళ్ళలో చూపించండి. 24 గంటల్లో కరెంట్ ఎంతసేపు ఉంటుంది? ఏళ్ళలో చూపించండి. 3 అంతా 3. 24 గంటలకు గాను 3 గంటలు కరెంట్ ఉంటుంది. బిల్లులు ఎంత వస్తున్నాయమ్మా? వీళ్ళిచ్చే బోడి 3 గంటలకు బిల్లులు ఎంత వస్తున్నారు? 500 రూపాయలు కూడా వస్తున్నాయి. 1000 రూపాయలు. తిమ్మాపురం రచ్చబండకు మహిళలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అభిలాష్, గుంటూరు జిల్లా, సాక్ష్యం న్యూస్. నమస్కారం.